మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. నమస్తే, వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ కబడ్డీ ఆడిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల, యార్లగడ్డ. పలు కేసులలో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను ఓపెన్ ఆప్షన్ వేలంపాట నిర్వహించిన 1 టౌన్ పోలీసులు. మొత్తం 23 ద్విచక్ర వాహనాలను వేలంపాట ద్వారా విక్రయించడం జరుగుతుందని తెలిపిన సిఐ కొండపల్లి శ్రీనివాస్. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోవడంతో దట్టంగా అలుముకున్న పొగమంచు. ఉదయం పూట వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రాకపోవటమే మంచిదని సూచిస్తున్న వైద్యులు. పొగమంచు అలుముకోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకటరావుతో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. పోటీలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కేంద్ర విద్యా సంస్థలకు చెందిన 27 కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. ముందుగా ఏలూరు రోడ్లోని హోమియో కళాశాల నుండి ఎమ్మెల్యే రాము, క్రీడాజ్యోతి క్రీడాకారులు జాతీయ జెండాలను చేతబూని పట్టణ పురవీధిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీస్ బ్యాండ్ మధ్య మార్చ్ పాస్ట్ చేస్తూ మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల, యార్లగడ్డ అధికార, అనధికార ప్రముఖులకు క్రీడాకారులు గౌరవవందనం చేశారు. తొలి రోజు తెలంగాణ నవోదయ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించగా 23వ తేదీ వరకు ఈ యొక్క పోటీలు జరగనున్నాయి. ముందుగా క్రీడాకారులను ఉత్సాహపరిచేలాగా ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకటరావుతో కలిసి మంత్రి సుభాష్ కబడ్డీ ఆడి అందరినీ అలరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ పబ్జీ గేమ్ ఆడుకుంటే గుడివాడలో క్యాష్ నిర్వహించేవారని, అలాంటి గుడివాడలో జాతీయ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పినంనేని వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాటగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పినంనేని బాబ్జీ, గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, డిఎస్పీ ధీరజ్ వినిల్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు, క్రీడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
institutions are known for academic and sporting. Cricketer Virat Kohli and the iconic Kiranmayi, start the vote. Hello. I request Chiranjeevi Kiranmayi to present the vote on this occasion. అతిథులందరినీ తిరిగి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సభా కార్యక్రమాన్ని చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు, ఏపీఎస్డబ్ల్యూ ఆనరబుల్ చైర్మన్. మా కన్న తల్లికి మంగళహారతులు. అండర్ 14 బాలికల జాతీయ కబడ్డీ పోటీలు అన్నా మీరెందుకు వెళ్తారు ఆడుకుంటుంటే వెనకరండి కుడిది బాబా. వెంకటరావు గారికి, శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, గిడ్డంగల్ సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారికి, ఊరగడ్డ శ్రీకాంత్ గారికి జనసేన ఇన్ఛార్జ్, అలాగే స్టేడియం వైస్ చైర్మన్ యలమత్ శ్రీనివాస్ గారికి, ఏఎంసీ చైర్మన్ సిహెచ్ రవి గారికి, ఏఎంసీ చైర్మన్ గుడివాడ పొట్లూరు రవి గారికి, అలాగే పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు మాజీ మంత్రి గారికి అందరికీ నమస్కారం. గుడివాడలో 69వ నేషనల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 గర్ల్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ కి ఇచ్చేసిన క్రీడాకారులకి, అలాగే ఉపాధ్యాయులకి, కోచ్ కి, నిర్వాహకులకి అందరికీ పేరు పేరున నమస్కారం. గతంలో నాయుడు గారు చెప్పినట్టు పబ్జి గేమ్ ఎలా ఆడుకోవాలి, గేమ్స్ అంటే పబ్జితో స్టార్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పితే ఒక అడుగు ముందుకేసి ఇక్కడ పాకిస్తాన్ కొడల నాని క్యాషినో తీసుకువచ్చారు అక్కడికి. అదేవిధంగా మరి ఈ రోజు మనందరం సగౌరవంగా చెప్పుకునేలాగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చి బాలబాలికలు ఇక్కడ క్రీడోత్సవం, క్రీడాకారులకి చిన్న వయసులోని కబడ్డీ వంటి సాంప్రదాయ భారతీయ క్రీడల్లో బాలబాలికలు రాణించడంలో మహిళా శక్తిగా నిదర్శనం. అదేవిధంగా జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు గుడివాడ వేదిక కావడం జిల్లా ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతుందని చెప్పి దాన్ని ఘనంగా నిర్వహించిన వెలిగట్ల రాము గారికి, అలాగే ఇక్కడ నిర్వాహకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ యొక్క పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అలాగే జట్టు భావాన్ని పెంపొందించడం అని మాత్రం గుర్తించాలి. అదేవిధంగా ఇక క్రీడలు శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ధైర్యం, పోటీతత్వం, ఓటమిని స్వీకరించే సహనాన్ని నేర్పుతాయని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి ఇక్కడ రావటం, అలాగే పాఠశాల స్థాయి నుండే ఈ క్రీడలని ప్రతిభని గుర్తించి మరి వాళ్ళని ఇలాంటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాబట్టమే ఒక గొప్ప అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ పోటీల ద్వారా రేపటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని నమ్మకం ఉంచుతూ అందరికీ పేరు పేరున నమస్కారం. గుడివాడలో 69వ నేషనల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 గర్ల్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ కి ఇచ్చేసిన క్రీడాకారులకి, అలాగే ఉపాధ్యాయులకి, కోచ్ కి, నిర్వాహకులకి అందరికీ పేరు పేరున నమస్కారం. గతంలో నాయుడు గారు చెప్పినట్టు పబ్జీ గేమ్ ఎలా ఆడుకోవాలి, గేమ్స్ అంటే పబ్జీతో స్టార్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పితే ఒక అడుగు ముందుకేసి ఇక్కడ పాకిస్తాన్ కొడలు నాని క్యాషినో తీసుకుని వచ్చారు అక్కడికి. అదేవిధంగా మరి ఈ రోజు మనందరం సగౌరవంగా చెప్పుకునేలాగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చి బాలబాలికలు ఇక్కడ క్రీడోత్సవం, క్రీడాకారులకి చిన్న వయసులోని కబడ్డీ వంటి సాంప్రదాయ భారతీయ క్రీడల్లో బాలబాలికలు రాణించడంలో మహిళా శక్తిగా నిదర్శనం. అదేవిధంగా జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు గుడివాడ వేదిక కావడం జిల్లా ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతోందని చెప్పి దాన్ని ఘనంగా నిర్వహించిన వెలిగట్ల రాము గారికి, అలాగే ఇక్కడ నిర్వాహకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అలాగే జట్టు భావాన్ని పెంపొందించడం అని మాత్రం గుర్తించాలి. అదేవిధంగా ఇక క్రీడలు శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ధైర్యం, పోటీతత్వం, ఓటమిని స్వీకరించే సహనాన్ని నేర్పుతాయని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి ఇక్కడ రావటం, అలాగే పాఠశాల స్థాయి నుండే ఈ క్రీడలని ప్రతిభని గుర్తించి మరి వాళ్ళని ఇలాంటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాబట్టమే ఒక గొప్ప అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ పోటీల ద్వారా రేపటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని నమ్మకం ఉంచుతూ అందరికీ పేరు పేరున నమస్కారం. Incharge Minister Subhash Garu, who is working hard to change the Gudivada future, local MLA, my friend Venigal Ramu, as well as Chairman Ravi Venkateswara, ex-MLA Gudivada, and Paranayani Venkateswara, ex-Minister Andhra Pradesh, United States, and Yaravarthi Srinivas Garu, Chairman of this NTR Stadium, and other young buddy, Sub-Chairman Ravi Naidu Garu, and all other dignitaries, Babji Garu, all other dignitaries on the dais, and good evening all the players. You are kids, you are not here to listen our speeches, I know very clearly, but the thing is you are eagerly waiting to play, but our people are, they are taking too much time, and
giving their speeches. I won't take that much of time. I will tell you 2-3 words. Powerful people make place more powerful. That is called NTR, who born here in Gudivada, and because of him, this place became so powerful in the nation. As well as all the players who came all over the nation here, all the 29 states. Example, for I can tell you, Yanker, while you are doing March 1st, Yanker is saying different cricketer names and sports and games. You know, I am telling you from my bottom of my heart, hockey, Mantrik Dhyanchand team came here, and Pengali Venkaya team came here, and Bankim Chandra Chattopadhyay, who wrote Vande Mataram, that team came here, West Bengal, and Bhagat Singh team and Subhash Chandra Bose team and Mahatma Gandhi team also came here. All over the states who are here, who played under 19 girls kabaddi championship. Whoever, wish you all the best to all the teams. Whoever wins, end of the day, be sportive and receive the hospitality of the Gudivada and play very well, and wish you all the best, each and every team. But end of the day, kabaddi will win. Whoever wins, it doesn't matter. End of the day, kabaddi wins. And at the same time, I am telling you from my bottom of my heart, because a lot of people, they're supposed to get at least Bharat Ratna. While Dhyanchand is playing at Germany Stadium, by that time, Hitler sitting in front of the stadium, and he asked Dhyanchand to come to his nation, and he is going to give like his country's citizenship without anything. But he refused it, and he came back to India. He served for India. That guy, he didn't get the recognition from the government of India. As well as freedom fight, Vande Mataram, who wrote it, who is the Andarki namaskaram. Namaskar everybody. It's a great day for our conscience of Gudivada. We welcome you all the athletes to the land of N.T. Ramarao, and I request you all to play and enjoy, and also be sportive everybody basically, and we have a lot of for you. Along with the sports, there is going to be some entertainment also, like the one you have seen before. And that it needs from us, please don't hesitate to let us know. And I am very proud to host this event. This is Gudivada. And I want you all to remember when you go back what kind of host we are. And we love to host many of these events, and hopefully we'll meet you again. Thank you. And today, ఈ రోజు వచ్చిన మంత్రివర్యులకి సుభాష్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ. అలాగే నా మిత్రుడు కార్లగడ్డ వెంకట్రావు, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ. అడగగానే రాత్రి చెప్పగానే వచ్చినందుకు. అలాగే రవినాయుడు గారికి కూడా థ్యాంక్ యూ. మీ అందరికీ ముందు ఇన్విటేషన్స్ ఇచ్చినా కానీ ఇది ఈవెంట్ మీరందరూ కూడా ఇక్కడ, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ అస్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ వెననార్. ఇలాగే ఒక్కసారి ఈ స్టేడియం కమిటీ వారికి ఒకసారి చప్పట్లు కొడదాం. వాళ్ళు ఎంతో గ్రేట్ గా చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఈవెంట్ మాత్రం రండి ఒకసారి. ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ అన్నారు. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను మరియు దొంగతనం జరిగిన ద్విచక్ర వాహనాలను రికవరీ చేయగా కొన్ని వాహనాలను యజమానులను గుర్తించి వారికి అందజేయడం జరుగుతుందని, గుర్తించిన వాహనాలను నేడు కోర్టు వారి అనుమతులతో ఓపెన్ ఆప్షన్ కింద వేలంపాట నిర్వహించడం జరుగుతుందని 1 టౌన్ సే కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 23 ద్విచక్ర వాహనాలను నేడు ఓపెన్ ఆప్షన్ కింద వేలంపాట వేయడం జరుగుతుందని, ఈ వేలంపాటలో రెవెన్యూ శాఖ మరియు రవాణా శాఖ అధికారులు సైతం పాల్గొనడం జరుగుతుందని సీఏ వెల్లడించారు. నాకు
పెట్టేస్తారు 2000 అడపాల 30 ఏకర్ 3000 అడపాల 3000 కొంత ఏకర్ 3300 బేకారు 3500 మురుపామి అడపాల 3600. నెక్స్ట్ వచ్చి ఈ బళ్ళు స్క్రాప్ కింద డిక్లేర్ చేయబడింది. వీటికి సీ బుక్లు ఏమి లేవు. సో మీరు స్క్రాప్ కిందే వాడుకోవాలి. రోడ్డు మీద తిరగడానికి లేదు. రికార్డ్స్ లేకుండా. చెప్పండి కొట్టేస్తాం 38కి వచ్చేసాడు. అది ఎంత అంటున్నాడు చూడు. సంవత్సరం కిందట మన పోలీస్ స్టేషన్ లో అనాథలుగా ఉన్న బళ్ళకి సంబంధించి 102 CRP కేసు కట్టడం జరిగింది. దాంట్లో వాటి యొక్క ఓనర్స్ ని అన్ని విధాల ప్రయత్నం చేసి షోరూమ్ లెటర్ పెట్టి ఎంఏ గారికి లెటర్ పెట్టి ఓనర్ని కనుక్కొని వాళ్ళకి బళ్ళు తిరిగి ఇవ్వడం జరిగింది ప్రొసీజర్ ప్రకారం. కొన్ని బళ్ళు మిగిలిపోయిన బళ్ళని ఈ రోజు మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆక్షన్ పెడుతున్నాం. ఓపెన్ ఆక్షన్ అండి ఇది. ఎంఆర్ఓ గారు మేము ఎంఏ గారి యొక్క ఉమ్మడి అధికారుల సమక్షంలో ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఏ గారు డిక్లేర్ చేసిన రేటు కన్నా అదనంగా ఎవరైతే ఎక్కువ పడతారో వాళ్ళకి ఆ వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్స్ అన్ని కూడా స్క్రాప్ కింద డిక్లేర్ చేశారు. సో ఇవన్నీ కూడా రోడ్డు మీద తిరగడానికి లేదు. రోజు రోజుకి ఉదయం పూట మంచు ప్రభావం ఎక్కువ అవడంతో తెల్లవారుజామున బయటకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనబడలేని విధంగా మంచు కొమ్ము కావడంతో వాహనాలు రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పొగ మంచు అలుముకోవడంతో పగటిపూట ప్రకృతి అందాలు మరింత అందంగా కనబడటంతో ప్రకృతి ప్రియులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకపోవడం మంచిదని సైతం వైద్యులు హెచ్చరించడం జరుగుతుంది. పొగ మంచు ఎక్కువగా ఉండటంతో పగటిపూట వాహనాలపై ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు వారు సైతం సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.
మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. వెల్కమ్ బ్యాక్. గుడివాడలో టిట్కో కాలనీ నెలకొన్న అనేక సమస్యలతో నేటికి అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం మౌలిక వసతుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పినప్పటికీ వాస్తవానికి అక్కడ నివసించేందుకు అనేక సమస్యలు నేటికి ఉన్నాయని సిపిఎం నాయకులు ఆసిఫ్ రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా మంచినీటి సమస్యతో ఆ ప్రాంతంలో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ కొంతమందికి ఇంటి తాళాలు అప్పచెప్పకపోవడంతో మరోవైపు బ్యాంకు నుండి అప్పు చెల్లించాలని ఒత్తిళ్లు వస్తున్నాయని, ఇటువంటి వాటిని పరిష్కరించేందుకు వెంటనే అధికార పార్టీ కృషి చేయాలని ఆయన సూచించారు. ఓకేనా, గుడివాడ పట్టణానికి టిట్కో ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకురావటం జరిగింది. సుమారు 8,912 ఇళ్ళు ఆ రోజు శాంక్షన్ అయింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలతో కూడా కలిపి టిట్కో ప్రాజెక్టు ప్రారంభించారు. కానీ గుడివాడ పట్టణంలో టిట్కో ప్రాజెక్టు ప్రారంభించి సుమారు 9 ఏళ్ళు దాటిపోయింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అది ప్రారంభించారు. చివరిలో 3,500 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. మౌలిక వసతులు లేక ఆ ఇళ్ళు డిస్ట్రిబ్యూషన్ కాగా ఆగిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో సుమారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఆ మౌలిక వసతులు కూడా అరకరగా కొన్ని మౌలిక వసతులు ఇప్పటికీ పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానమైంది వాటర్ సమస్య. వాటర్ ట్యాంక్ కట్టారు కానీ ఎక్కడి నుంచి వాటర్ ఇవ్వాలి ట్యాంకుకి అనేది సరైన ప్రణాళిక లేక బోర్లు వేసి ఆ ట్యాంక్ ద్వారా నీళ్లు నింపి ఇస్తూ ఉన్నారు. అలాగే అది 10 ఏళ్ళు అయిపోవటం వల్ల చాలా ఇళ్ళు పాడైపోయే పరిస్థితి. ఎందుకంటే ఆ ఇళ్ళ చూస్తే పైన అప్స్టైర్లన్నీ ఖాళీ ఉన్నాయి. 3వ ఫ్లోర్లు, ఏదో 1వ ఫ్లోరు 2వ ఫ్లోర్లోనే జనం నివసిస్తున్నారు. పై 3వ ఫ్లోర్లు అయితే అసలు జనం ఎక్కట్లా. అంత ఎత్తు మేము ఎక్కలేమనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ సుమారు గత వైసీపీ ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూషన్ జరిగిన ఇంకా సుమారు 1,500-1,600 ఫ్లాట్లు ఇంతవరకు అవ్వలేదు. ఈ మధ్య అసలు దాని ప్రాసెస్ ఏంటని మేము సిపిఎం పార్టీగా పదే ఒత్తిడి చేస్తే కమిషనర్ చెప్పింది ఏంటంటే దాంట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు అవ్వలేదు, కొన్ని మార్ట్గేజ్ అవ్వలేదు, కొన్ని కొద్దిగా క్యాన్సిల్ చేసాం. ముందు ఇమీడియట్లీ మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు. కానీ బ్యాంకుల దగ్గర దాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర మొదటి ఇన్స్టాల్మెంటు 3 లక్షల రూపాయలు సుమారు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసేసుకున్నారు టిట్కో వాళ్ళు. కానీ ఆ ఇళ్ళకి తాళాలు ఇవ్వట్లా. తాళాలు ఇవ్వకపోతే బ్యాంకు రుణం శాంక్షన్ అయింది కాబట్టి నువ్వు తక్షణం రుణం కట్టని వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారని చాలామంది చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పటికే దగ్గర 2 సంవత్సరాలు అవుతున్న టీడీపీ వచ్చిన తర్వాత ఆ టిట్కో కాలనీలో ఉన్న సమస్యలు ఏమీ పరిష్కారం చేయట్లా. అసలు ఆ లబ్ధిదారులుగా ఇళ్ళు వచ్చే దాంట్లో కానీ ఆ 1,500 ఫ్లాట్లో కానీ కొంతమంది అసలు ఫ్లాట్లు తీసుకున్న తాళాలు వేసిన పరిస్థితి, నీళ్లు పరిపూర్తమైన నీళ్లు కానీ
అక్కడ ఏమైనా కమ్యూనిటీ హాల్ కానీ లేదా అంగన్వాడీ కేంద్రం కానీ ఏదో దాని మీద ఒక పోలీసు వాళ్ళు మాత్రం ఒక బీట్ కింద ఒకటి షట్టర్ లాగా వేసారు, పోలీస్ స్టేషన్ కట్టడం కానీ లేకపోతే అక్కడ అలాట్మెంట్ కానీ, టవర్స్ కూడా లాగని పరిస్థితి. మన రెగ్యులర్ బిఎస్ఎన్ఎల్ కానీ మిగిలిన టవర్స్ కూడా ఫోన్లు లాగని పరిస్థితి. ఇవే కాదు, ప్రధానమైంది అన్ని వేల మందికి ఇచ్చిన ఇళ్లలో శ్మశానానికి సైట్ అలాట్ కాల, డంపింగ్ యార్డ్కి సైట్ అలాట్ కాల, ఇలాంటి అనేక సమస్యలు అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు నిన్న ఎవరో మేము మీడియాలో చూస్తే టిట్కో కాలనీలో ప్రజలు రాకోకుండా ఏదో భయపెడుతున్నారు ప్రతిపక్ష పార్టీ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం అది కాదు. అక్కడ మౌలిక వసతుల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ పారిశుద్ధ్యానికి కూడా ఇంతవరకు వర్కర్స్ని కేటాయించాల. ఏదో టెంపరీగా ఒక 15 మందిని ఎవరో పెట్టుకుని టెంపరీ చేస్తున్నారన్నారు. అది కూడా తక్కువ జీతాలు ఇచ్చి అక్కడ పారిశుద్ధ్యం వాళ్ళతో పనిచేపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ టిట్కో కాలనీ సమస్యల్ని ప్రత్యేకంగా తీసుకుని ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారు టిట్కో కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. లేకపోతే అది పాడైపోతుంది. ఇప్పుడే ఒక ఆయన వచ్చి నా ఇల్లు ఇలా పాడైపోయింది, నాకు ఇల్లు అలాట్ కాలేదు, ఓ పక్కన బ్యాంక్ కూడా రుణం ఇమ్మంటున్నాడు, రెండో పక్కన ఎంఓడి చేయమంటున్నారు, ఇలా బాధలు పడే పరిస్థితి ఉంది. అవి కూడా నడవట్ల నత్తనడకన. లేకపోతే రోజు ప్రతి వారం మీ సేవ మీ స్పందన కింద పెడుతున్నారు. నెల రోజుల్లో ఎన్ని టిట్కో కాలనీలో వచ్చిన సమస్యల మీద ఈ మధ్య అర్జీలు కూడా తీసుకున్నారు. ఎన్ని సమస్యలు పరిష్కరించారు? పరిష్కారానికి మార్గం ఏంటి? ఎక్కడ ఉందో పెండింగు? అటు బ్యాంకులు మిగిలిన రిజిస్ట్రేషన్ ఎంఓడీలు చేసుకుని రుణం ఇస్తుందా? ఆ రుణాలు తెచ్చి తాళాలు వీళ్ళకి ఇస్తున్నారంటే ఏమి ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి అక్కడ ఉండే సమస్యల మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి టిట్కో కాలనీలో సమస్యలన్నీ తక్షణం పరిష్కరించాలి. పరిష్కరించకపోతే పేరుకుపోతున్నాయి, సంవత్సరాలు నడుస్తున్నాయి, పాడైపోతున్నాయి. అక్కడ మొత్తం ఆ పైపులు గీపులు కూడా జనాలు ఇళ్లలో కరెంటు వైర్లు కూడా గతంలో ఎత్తుకుపోయారని రకరకాల చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా టిట్కో కాలనీ సమస్యల్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ అధికారులు కూడా జోక్యం చేసుకుని దాన్ని ఇమీడియట్లీ అక్కడ ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. దాంట్లో ప్రధానమైంది శ్మశాన వాటిక కూడా స్థలం కేటాయించాలి. అలాగే ఇంకా స్కూల్స్కి కావాల్సినవి అక్కడ మౌలిక వసతుల విషయంలో సరైన చర్యలు చేపట్టాలి. అట్లాగే మెడికల్ కూడా ఇప్పుడు పెద్ద సమస్య. అక్కడి నుంచి గుడివాడ పట్టణంలోకి రావాలి అంటే గేట్లు ఇవన్నీ దాటుకుని వచ్చే పద్ధతిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పోలీసుది ఎట్టా ఇది పెట్టారో అక్కడ మెడికల్గా కూడా ఎక్కడో ఒకసారి రూమ్ ఏదో ఒకటి తీసుకుని అక్కడ ఒక డాక్టర్ని ఒక ఏఎన్ఎంఎల్ని అలాట్ చేస్తే మెడికల్ సమస్యలు కూడా ఇబ్బందులు ఏదైనా సడన్గా ఆరోగ్యం తేడాలు వచ్చినా వాళ్ళని కాపాడడానికి ఉంటుంది. ఈ రెండు తక్షణం చేయాలి. గతంలో మేము కలెక్టర్ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలలో నేడు తెలంగాణ జట్టు హర్యానా జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుకు సాగిన ఈ కబడ్డీ పోటీలలో హర్యానా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబర్చి తెలంగాణ జట్టుపై విజయం సాధించడం జరిగింది. హోరాహోరీగా సాగుతున్న ఈ క్రీడలను తిలకించేందుకు గుడివాడలోని అనేక మంది ప్రేక్షకులు తరలి వస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు క్రీడాకారులకు అటు ప్రేక్షకులకు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ప్రారంభమైన 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ కబడ్డీ ఆడిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల, యార్లగడ్డ. పలు కేసులలో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను ఓపెన్ ఆప్షన్ వేలంపాట నిర్వహించిన 1 టౌన్ పోలీసులు. మొత్తం 23 ద్విచక్ర వాహనాలను వేలంపాట ద్వారా విక్రయించడం జరుగుతుందని తెలిపిన సీఏ కొండపల్లి శ్రీనివాస్. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోవడంతో దట్టంగా అలుముకున్న పొగమంచు. ఉదయం పూట వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రాకపోవటమే మంచిదని సూచిస్తున్న వైద్యులు. పొగమంచు అలుముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.